తలలో నాలుకలా వ్యవహరించాలి అని అంటారు. ఇందులో ఉన్నటువంటి నిగూఢ అర్థం ఏంటి? తలలో నాలుక అంటే అది బ్రాడ్గా చెప్పిన మాటే కానీ నోట్లో నాలుక అని అర్థం. అంటే మనం 10 మందిలో ఎట్లా ఉండాలంటే తగు జాగ్రత్తగా ఉండాలి. నోట్లో 32 పళ్ళ మధ్యలో నాలుక ఉంటుంది. ఈ నాలుక కనుక కొంచెం ఆ పంటికి అనుకూలంగా వెళ్ళకపోతే, అంటే మనం మాట్లాడేటప్పుడు నాలుకని కనుక సరిగ్గా పెట్టుకోకపోతే ఆ నాలుక కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీని బ్రాడ్గా చెప్పిన మాట ఏంటంటే తలలో నాలుకలాగా ఉండాలంటే మన నోట్లో నాలుక ఎట్లా అయితే కదలికలు వచ్చేటప్పుడు పళ్ళకి ఇబ్బంది, పళ్ళు తగలకుండా ప్రమాదం రాకుండా నాలుక తెగకుండా ఎట్లా జాగ్రత్తగా ఉంటామో 10 మందిలో మనం ఉన్నప్పుడు అనుకూలంగా ఉండాలి. వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, వాళ్ళకి ఆదరంగా ఉండాలి, వాళ్ళ ప్రేమ పాత్రంగా ఉండాలి. కనుక నోట్లో నాలుక ఎట్లా అయితే తన్ని తాను కాపాడుకుంటూ ఉచ్చరించడానికి కానీ, స్వీకరించడానికి కానీ, ఆస్వాదించడానికి కానీ ఉపయోగపడుతుందో మనం కూడా సమాజంలో నలుగురికి ఉపయోగపడేటట్లు ఉండాలి, నలుగురిని ఉపయోగించుకునేటట్లు ఉండాలి, నలుగురికి మన మాట ద్వారా నలుగురికి ఉపకారం జరిగేటట్టు జరగాలి. కనుక లోకక్షేమం, వ్యక్తిగత క్షేమం కోసం ఈ మాట చెప్పారు. అంటే ఇది ఒక సామెతలాగా చెప్పారు కానీ యథార్థంగా ఏంటంటే నోట్లో నాలుక ఎట్లా అయితే తన్ని తాను కాపాడుకుంటూ ఒక వ్యక్తికి ఉపయోగపడుతుందో అట్లాగే మనం కూడా 10 మందికి ఉపయోగపడాలి. ఎవరి ద్వారా ప్రమాదం తెచ్చుకోకూడదు, ఎవరికి ప్రమాదం తేకూడదు. ఇంకొక మాట ఏంటంటే ఈ నాలుక ద్వారానే మనం ఉచ్చారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాం, నాలుక ద్వారానే స్వీకరణ సామర్థ్యం కలిగి ఉంటాం. కనుక దాన్ని అదుపులో పెట్టుకోవాలన్నట్లుగా మనం నలుగురిలో ఉన్నప్పుడు కూడా అనుకూలంగా వ్యవహరించాలి, అందరి అభిమానాన్ని చూరగొల్ల అంటానికి మాత్రమే చెప్పారు. ఇది కేవలం లోకంలో వచ్చిన సామెత లాంటిదే.